హాయ్ గైస్, మీ అందరికీ తెలుసు మన ఛానల్లో డార్బన్ మెర్లిన్ చైర్ యొక్క బేసిక్ రివ్యూ అన్నీ అయిపోయినాయి. అంటే ఇట్స్ బీన్ ఓవర్ అన్ ఇయర్. నేను కొని రివ్యూ కొంచెం లేట్గా వచ్చింది అనుకోండి. బట్ నేను రీసెంట్లీ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. సో ఇక్కడ ఒక 2 months ఉంటాను. అండ్ ఐ హ్యావ్ దిస్ చైర్ అనమాట. ఇది ఒక ముత్యము అండ్ లైక్ టూ మచ్ బ్యాడ్ ఉంది. సో నేనేమనుకున్నా అంటే ఐ వాంట్ న్యూ చైర్ అని అయితే అనిపించింది. సో ఇంకేముంది, ఆల్రెడీ ట్రైడ్ అండ్ టెస్ట్, నాకు అది నచ్చింది కదా అని చెప్పేసి అయితే నేను మళ్ళీ దాన్నే కొన్నాను. ఇది కూడా సేమ్ కలర్ అండ్ దీన్ని ఆల్రెడీ బాక్స్ అయితే ఓపెన్ చేశాను కానీ అసెంబుల్ అయితే చేయలేదు. అప్పుడు అనిపించింది ఓకే లెట్స్ మేక్ ఏ వీడియో, దీన్ని ఎలా అసెంబుల్ చేయాలనేది, అది కొంచెం యూస్ఫుల్ ఉంటుంది అనుకున్నాను. సో ఆల్రెడీ కొంచెం ఓపెన్ చేశాను బట్ నాట్ మచ్ అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మీకు ఈ బ్యాక్, అదే మెయిన్ ఆనుకునే ఏరియా అయితే మీకు ఈ బాక్స్లో వస్తుంది. సో దీన్ని మనం పక్కన పెడదాం. ఆ తర్వాత ఈ గ్యాస్ స్ప్రింగ్ అయితే ఒక బాక్స్లో వస్తుంది. దీన్ని యాక్చువల్లీ టేప్ చేసి ఇచ్చారు. అయితే నేనైతే ఓపెన్ చేస్తాను ఆల్రెడీ. సో దీంట్లో మీకు ఆ రెగ్యులర్ గ్యాస్ స్ప్రింగ్, దాంతోపాటు ఈ డస్ట్ కవర్ అయితే వస్తుంది అనమాట. అండ్ యూ విల్ గెట్ అన్ Allen key. ఇక్కడ యూ విల్ గెట్ అన్ Allen key. మ్యాక్స్ దీన్ని మనం మొత్తం యూజ్ చేస్తాం అనమాట. అండ్ దెన్ యూ విల్ హ్యావ్ యువర్ బేస్, చైర్ యొక్క బేస్ కూర్చునేది. అండ్ దెన్ కింద వీల్స్ అండ్ లోవర్ ఫ్రేమ్ అనమాట. దీనికి మనం ఫస్ట్ ఈ గ్యాస్ స్ప్రింగ్ అయితే పెట్టేద్దాం, లైక్ ఇంక్లూడింగ్ దిస్. అంతే సింపుల్. ఇలా పెట్టేసేయటమే. ముందు దీనికి మనం బ్యాక్ అయితే ఫిక్స్ చేద్దాం. ఫస్ట్ వీ హ్యావ్ దిస్ Allen key. హెడ్ రెస్ట్ సపరేట్గా వస్తుంది. అండ్ దెన్ యూ విల్ హ్యావ్ యువర్ బ్యాక్ అనమాట, చైర్ బ్యాక్ సపరేట్ వస్తుంది. సో ముందు మనం ఈ రెండింటిని ఫిక్స్ చేద్దాం. అండ్ దెన్ దీన్ని మనం ఈ బేస్కి ఫిక్స్ చేద్దాం. దాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి దీనిపైన అయితే పెడదాము. ఈ 1 year అయింది. 1 yearలో ఐ డోంట్ సీ ఎనీ చేంజెస్, లైక్ వాళ్ళ డిజైన్ పరంగా కావచ్చు ఏమి చేంజ్ కాలేదు. ఈవెన్ మెటీరియల్ మెష్ అంతా కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. సో దట్స్ కంఫర్టింగ్. ఫస్ట్ మీకు ఇక్కడ ఇంకొక Allen key అయితే ఇస్తారనమాట. సో ఇది ఈ పర్టికులర్ జాయింట్ని ఫిక్స్ చేయడానికి, ఇదేమో ఈ బేస్ని దీన్ని ఫిక్స్ చేయడానికి ఇది ఇస్తారు. సో బోత్ ఆర్ లైక్ ఇది కొంచెం చిన్నదనమాట, లైక్ ఇక్కడ జాయింట్. సో దీన్ని మనం జస్ట్ ఇలా పెట్టేసేయడం అనమాట, సింపుల్. ఇది కొంచెం ఎందుకు అన్ఈవెన్గా అయితే అనిపిస్తుందండి ఈ పర్టికులర్ లైక్ ఈ జాయింట్స్ అనేవి. అయితే నా ఫస్ట్ దానికైతే ఐ థింక్ ఇట్ వాస్ కంప్లీట్లీ లైక్ గివెన్, సెట్ చేసి ఇచ్చేసినట్టయితే నాకు గుర్తు అయిపోయింది. సో ఈ హెడ్ రెస్ట్ని అయితే మీరు ఇలా కావాలంటే ఇలాగా కిందకి పైకి. సో ఇది మన టోటల్ బ్యాక్ అనమాట, లైక్ దిస్. అండ్ యూ విల్ హ్యావ్ ఆల్ యువర్ అడ్జస్ట్మెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఎలాగంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నా స్పైన్ అయితే ఈ చైర్కి ఆల్రెడీ సెట్ అయిపోయింది. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ విత్ దిస్ డిజైన్. ఆల్మోస్ట్ లైక్ 1 year నుంచి దానికి వాడుతున్నా కదా, సో నాకు పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇప్పుడు ఈ బేస్కి ఈ పర్టికులర్ ఏరియాలో అయితే మనము ఈ బ్యాక్ని అయితే మనం ఫిట్ చేస్తాం అనమాట. సో ఇట్ యూజువల్లీ కమ్స్ లైక్ దిస్. సో ఇలా అయితే వస్తుంది. సో దీన్ని మనం ఇలా లోపల పెట్టాలి. ఇక్కడ మనకి స్క్రూస్ ఇచ్చాడు. సో వీటిని ఫస్ట్ మనం అన్స్క్రూ చేసేసి ఇక్కడ మనం ఈ జాయింట్లో పెట్టాలి. ఈ Allen key, లైక్ వాడు మనకి ఫస్ట్ ఇచ్చిన Allen key ఉంది కదా, దీన్ని మనం యూజ్ చేయాలి. రెండు కూడా సేమ్ సైజెస్. సో మీ కన్వీనియన్స్ బట్టి యూ కెన్ యూజ్ అనమాట. లైక్ మీకు టార్క్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు, లేదా టార్క్ తక్కువ కావాలి అని అనుకుంటే మాత్రం లైక్ యూ కెన్ యూజ్ లైక్ దిస్. సో ఈ బోల్ట్స్ అయితే మనం రిమూవ్ చేస్తాము. సో వీటికి మనం ఇప్పుడు లైక్ ఆ బ్యాక్ని అయితే మనం ఇక్కడ ఫిట్ చేద్దాము. అది ఇలా ఫిట్ చేసేస్తాము. అయితే మనం కొంచెం మన ఈ గ్యాప్స్, ఇక్కడ కొంచెం గ్యాప్స్ ఉంటాయి కదండి. సో దీన్ని తగ్గట్టుగా మనం అలైన్ చేసుకుంటూ మనం బోల్ట్స్ ఫిట్ చేసుకోవచ్చు. ఇలా అలైన్ చేసేసుకోవాలి. ఫస్ట్ మన స్క్రూస్ పెడదాం. సో దీన్ని మనం ఇంకా టైట్ చేసేయటం, ఇంకా సింపుల్. అయితే మనం అన్నీ ఒకేసారి టైట్ చేయకుండా కొంచెం స్లోగా, లైక్ ఇది ఒక 5 rounds, అదొక ఫ్యూ rounds అలా చేసుకుంటూ వెళ్తే మనకి ఈజీగా స్ట్రెంత్ అనేది ఈవెన్గా పడుతుంది అనమాట, లైక్ వెన్ ఫిట్టింగ్ ద చైర్. అయిపోయింది. సో మన బ్యాక్ విత్ సీటింగ్ కుషన్ కొంచెం లైక్ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉంది. నేను 1 year వాడాక అది పాతది అయితే కొంచెం లైక్ స్క్విష్ అయింది. ఇప్పుడు మనం దీన్ని తీసుకొచ్చి మనం బేస్కి పెట్టాలి, అంతే సింపుల్. సో ఇది కూడా పెద్ద లైక్ రాకెట్ సైన్స్ కాదు. ఇక్కడ మీకు ఈ హోల్ ఉంది కదా, సో దీన్ని ఇక్కడ ఫిట్ చేయాలన్నమాట, అంతే సింపుల్. అయిపోయింది అది. సో ఇప్పుడు చైర్ రెడీ.
అండ్ దెన్ లెట్స్ సిట్. యా సేమ్ అలాగే ఉంది, నథింగ్ చేంజ్డ్. అంటే కొంచెం మేబీ దే మైట్ హ్యావ్ చేంజ్డ్ ఆన్ హౌ దే వాంట్ టు షో దిస్, బట్ పర్సనల్లీ చెప్పాలంటే ఇట్ ఫెల్ట్ ద సేమ్. లైక్ ఇవి ప్లాస్టిక్స్ అండి, ముందే చెప్తున్నాను. అయితే దీనికి వాడు ఏదో సమ్ లైక్ కవరింగ్స్ ఇచ్చాడు. సో నేను నా పాత దాన్ని కూడా ఒక 4-5 months వరకు అయితే ఇవి రిమూవ్ చేయాలి, ఎందుకంటే నాకు స్మూత్ ఉంటుంది. అండ్ దీస్ ఆర్ అడ్జస్టబుల్. అది అడ్జస్టబుల్, సో యూ కెన్ ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. అండ్ దెన్ వీల్స్ కూడా అది పర్లేదు, మంచి స్మూత్గానే ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్. లైక్ ఈ చైర్ని అయితే మీరు ఎంత కన్వీనియంట్గా అసెంబుల్ చేసుకోవచ్చు. యూ విల్ హ్యావ్ వెరీ లిమిటెడ్ పార్ట్స్, అండ్ దాన్ని అసెంబుల్ చేయడానికి కూడా యూ విల్ హార్డ్లీ టేక్ అరౌండ్ 10 to 15 minutes అనమాట. ఇంకొకరు హెల్ప్ ఉంటే మాత్రం ఇంకా ఫాస్ట్గా అవుతుంది. అండ్ పెద్దగా ఏమీ రాకెట్ సైన్స్ అవసరం లేదు. మర్చిపోయాను, మనోడు మాన్యువల్ ఇచ్చాడు. సో మేబీ యా ఇవ్వండి. సో ఈ చైర్ ఎలా బిగించాలని మాన్యువల్ ఉంటుంది, వాళ్ళు ఇక్కడ ఇస్తారు అనమాట. లైక్ ఎన్ని ఏబీసీ, లైక్ వాట్ ఆర్ ద పార్ట్స్, దాన్ని ఎలా బిగించాలి, హిల్ గివ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్. మీకు ఒకవేళ కావాలంటే దీన్ని కూడా ఫాలో అవ్వచ్చు అదనమాట. సో దిస్ ఈస్ ద బేసిక్ అసెంబ్లీ ఆఫ్ డార్బన్ మెర్లాన్ చైర్. అండ్ ఒకవేళ దీని యొక్క ఓవర్ వ్యూ, లైక్ కంప్లీట్ రివ్యూ కావచ్చు, ఇది ఎలా ఫీల్ ఉంది ఆఫ్టర్ అ ఫ్యూ months, దీని క్వాలిటీ ఎలా ఉంది, టోటల్ లైక్ ఒక బేసిక్ ఐడియా కావాలి అనుకుంటే మాత్రం మీకు డిస్క్రిప్షన్లోనూ లింక్ ఉంటుంది, అండ్ ఇక్కడెక్కడ ఉంటుంది పైన. సో ఆ లింక్లోకి వెళ్ళినప్పుడు యూ హ్యావ్ దట్ రివ్యూ అనమాట. ఇది నా సెకండ్ పీస్ ఆఫ్ పర్చేస్, అండ్ ఇది నాకు పడింది అయితే అరౌండ్ 4,000 పడింది. అంటే 4,299 ఉంటే నేను దానికి సమ్ బ్యాంక్ డిస్కౌంట్స్ అని యాడ్ చేస్తే అరౌండ్ 4,000 పడింది. నా ఫస్ట్ పీస్ వచ్చేసరికి నేను 5.5 కొన్నాను. సో విచ్ ఈస్ మచ్ ఎక్స్పెన్సివ్ అనమాట. సో మీకు ఒకవేళ కావాలనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, సో మీరు అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. అండ్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అన్నీ చేసేసి నెక్స్ట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు పాట్వేర్. అండ్ దిస్ ఈస్ కృష్ణ పెనుగొండ సైనింగ్ ఆఫ్.